ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యమును విని గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ రాజులు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఈ ఉదయకాల సమయాన్న ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఎలీషా గారు తన యొద్ద పని చేయుచున్న పనివానితో చెబుచున్న మాట, వారి చుట్టూ కూడా సిరియా సైన్యం అనేది నిలిచి ఉన్నప్పుడు వారిని చూచి పనివాడు మరి ఎక్కువగా భయపడుతున్నట్లుగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా వీని నేత్రములు తెరువుము అని ప్రార్థించగా వారి నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత మాట్లాడుతున్న మాట, వారికి భయపడవద్దు, ఎందుకంటే వారికంటే శక్తివంతులు, వారికంటే అధికులు మన చుట్టూ ఉన్నారు అని చెప్పి ఆ లేఖనము ద్వారా చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో ఎన్నో భయాలు, కుటుంబ విషయంలో, లేక భార్య బిడ్డల విషయంలో, వ్యాపార విషయంలో, లేక నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబంలో ఉన్న వారి ఆరోగ్య విషయంలో ఎన్నో భయాలు. వాక్యం సెలవిస్తుంది, నీవు నేను ఆయన మీద ఆధారపడినప్పుడు, నీవు నేను ఆయనను ఆశ్రయించినప్పుడు మనలో ఉన్న భయం సహితం యేసయ్య నామములో తరిమివేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ భయం అనేది పోగొట్టుటకు, నీ జీవితంలో ఉన్నటువంటి అధైర్యం అనేది పోగొట్టుటకు నా దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకును నాకును ఆయన తోడై ఉన్నాడు. మరి ఈ రోజున ఏ విధమైన మనసు కలిగి ఉన్నావు? సంతోషకరమైన మనసుతో ఆయన ఆరాధించగలుగుతున్నావా? సంతోషకరమైన మనసుతో ఆయన సేవించగలుగుతున్నావా? ఎలీషా గారు పనివాడితో చెప్తూ ఉన్నాడు, దైవజనునితో ఉన్నా, దేవుని యొక్క శక్తిని అనుభవించుచున్న దాసునితో ఉన్నా, దేవుని యొక్క మహిమను నిత్యము ప్రతిదినం కన్నులారా చూచుచున్నటువంటి అభిషేకింపబడిన దైవజనులు ఎలీషా గారితో ఉన్న ఆ పనివాని హృదయంలో అధైర్యం అనేది ఉంది. ఎందుకంటే ఆయనతో ఉన్నాడు కానీ ఆయన అనుభవించుచున్న, ఆయన అభిషేకింపబడుతున్న, ఆయన అనుభవించుచున్న దేవుని మహిమను ఇతడు అనుభవించలేకపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నేను నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, ఆరాధిస్తున్నాను అనే తలంపు నీలో ఉందేమో. నువ్వు ఆరాధించు ఉండవచ్చు, నువ్వు స్తుతించుచూ ఉండవచ్చు, కానీ నా దేవుని కృప నీ మీద లేదేమో, నా దేవుని కృప నీ చుట్టూ నిలిచి లేదేమో, నా దేవుని మహిమ నీ చుట్టూ ఆవరింపబడి ఉండలేదేమో. ఒక్కమారు నువ్వు గమనించు. ఈ రోజున అక్కడ ఎలీషా గారు పనివానితో అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడవద్దు, మన చుట్టూ ఉన్నవారు వారికంటే శక్తివంతులు. నిజమే, ఆయన శక్తివంతుడు, విడిపించుటలో శక్తివంతుడైన, నీకు తోడయుండుటలో శక్తివంతుడైన, నీ రోగమునంతటి నుండి విడుదల చేయడంలో శక్తివంతుడు, నీలోని దుఃఖం అంతటిలో నుండి ఆయన విడుదల చేయడంలో శక్తివంతుడు. ఏ విధమైన తెగులు అంధకారం అనేది నీకు సమీపించకుండా ఆయన మహిమను నీ చుట్టూ ఆవరించుట్లో శక్తివంతుడు. ఇదిగో నీ చుట్టూ ఉన్నవారి కంటే, నీ చుట్టూ ఉన్నటువంటి శ్రేష్టమైన సంపద కలిగి ఉన్న వారందరికంటే ఒక శక్తివంతమైనటువంటి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగే సమర్థవంతుడు. ఆయనను ఆశ్రయించు, ఆయన నమ్మి స్తుతించు, దేవుడు ఏనాడు నిన్ను విడిచిపెట్టడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాట ద్వారా ఆదరించండి, బలపరచండి. ప్రభు, వినిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి బలపరచండి, ధైర్యపరచండి, స్వస్థత దయచేయండి, ఉన్నతమైన స్థితిలో హెచ్చింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా దేవుని కృప బిడ్డలందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.